స్త్రీ జాగ్రత్త కలిగి ఉంటే స్త్రీ భర్తకు వాక్యం ప్రార్థన తెలియకపోతే ఎలాంటి ప్రవర్తన బట్టి రప్పించవచ్చంట? పవిత్ర ప్రవర్తనను బట్టి మందిరానికి రప్పించవచ్చు నీ భర్తను అనేది ఉంది. పిల్లల విషయాల్లో కూడా అంతేనండి. చిన్న వయసులో నుంచి యవనంలో ఆ తల్లి, జబేదే కుమారుడు తల్లి శిష్యులను, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అంటే పెద్దవాళ్ళు, అంటే శిష్యులు అంటే చిన్నవాళ్ళు కాదు కండి, ఇద్దరిని అటోకొని ఇటోకొని పట్టుకొని తీసుకెళ్ళిందంటే ఆ తల్లి చిన్న వయసులో నుంచి ఎంత చక్కగా చెప్పుకుందో. తల్లికి ఎదురు చెప్పలా. తల్లి ఒడిలో ఉన్నప్పుడు కానించి, తర్వాత యవనం వచ్చిన కానించి ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్పుకోవాలి. నీ గర్భఫలం దీవించబడొద్దా? ఆశీర్వదింపబడొద్దా? వాళ్ళు తాగటం, తిరగటం, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడం, వివాహం అయిన తర్వాత భార్యను బాధ పెట్టడం, తర్వాత మిమ్మల్ని బాధ పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతుంటే అది సంతోషమా? వాళ్ళు చక్కగా